వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై కేసుల నమోదుపై ఎక్స్ వేదికగా స్పందించారు. జాతీయ మీడియాతో పాటు పలు తెలుగు మీడియాలను ట్యాగ్ చేస్తూ 22 పాయింట్లు లేవనెత్తారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చట్టాన్ని గౌరవిస్తానన్నారు. మీడియా ఎప్పటిలానే హైడ్రామా క్రియేట్ చేసిందని సెటైర్లేశారు. తన కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లో వెతుకుతున్నారని మీడియా వెల్లడించిందన్నారు. తాను హైదరాబాద్లోని ఆర్జీవేడన్ ఆఫీస్లోనే ఉన్నానని చెప్పారు. తాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటానన్నారు. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని వెల్లడించారు. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటానని, వాళ్ళు తాను పెట్టాను ఉంటున్న పోస్టులు తాను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించి ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల అవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఆర్జీవీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. వర్మ సోషల్ మీడియా పోస్ట్పై వరుసగా కేసులు నమోదయ్యాయి. విచారణకి రావాలి అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ కేసులు క్వాష్ చేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్మ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వర్మ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.